నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్విడ్ ప్రోకో అనేటువంటి సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేసిన క్విడ్ ప్రోకో పితామహుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించినటువంటి భూముల గురించి మాట్లాడుతూ ఉంటే ఏ అవయవంతో నవ్వాలో అర్థం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ₹1 ఇడ్లీ వస్తుందా, చట్నీ వస్తుందా అని పాచిపోయిన సాంబార్ జోకులు వేసి తాను అధికారంలో ఉన్నప్పుడు ₹1 శాలరీ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి అబాసు పాలయ్యాడు. ₹1 ఏమి వస్తుందో టక్కున చెప్పలేను, కానీ కూటమి ప్రభుత్వంలో ₹1 12,000 ఉద్యోగ అవకాశాలు, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా చదువుకున్న యువతకు మన రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే భరోసా అయితే వస్తుందని నేను చెప్పగలను. టీసీఎస్ లాంటి సంస్థలు మన రాష్ట్రానికి వస్తే ఇతర సంస్థలు కూడా మనం కూడా అక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ తెలియక అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడం, ఓటు బ్యాంకును పెంచుకోవడం, కేసుల నుంచి తప్పించుకోవడం అని మాత్రమే తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశిస్తాం? తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రే సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వేలకు వేల ఎకరాలు భూములు కొట్టేసిన ఈ భూబకాసురుడు భూముల గురించి మాట్లాడితే భూదేవి సైతం సహనం కోల్పోతుంది. అధికారం అడ్డం పెట్టుకొని తన తండ్రి ఏదో స్వతంత్ర సమరయోధుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడైనట్టు ఆయన బయోపిక్ ఒకటి తీసి దానిని తీసినటువంటి దర్శకుడికి హార్స్లీ హిల్స్ లో విలువైన 2 ఎకరాల భూమిని కట్టబెట్టిన ఈ ప్రబుద్ధుడు టీసీఎస్ లాంటి కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే ఇతనికి నిజంగా మతి స్థిమితం ఉందా లేదా అనే అనుమానం రాక మానదు. మినీ స్టూడియో కడతానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించి ఏ సినిమాలు దర్శకత్వం వహించాడో అతనికే తెలియనటువంటి ఒక అనామకుడికి 2 ఎకరాల భూములు కేటాయించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కు మించి వార్షిక ఆదాయం ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీకి భూములు కేటాయిస్తే దాని మీద సందేహాలు వ్యక్తం చేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ కు పట్టినటువంటి దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోల్పోవడం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు పట్టిన అదృష్టం.